హలో పిల్లలు, ఈరోజు మీకోసం మరొక మంచి కథను తీసుకువచ్చాను. తెలివైన గంగయ్య. అనగనగా ఒక ఊరిలో గంగయ్య అనే వ్యక్తి సంతలో మేకని కొనుక్కుని తిరిగి తన ఊరు వెళ్తున్నాడు. దారిలో ఒక శూన్యమైన ప్రదేశం రాగానే గంగయ్య జాగ్రత్తగా వెళ్తుంటే హఠాత్తుగా ఒక దొంగ చేతిలో కత్తి పట్టుకుని అడ్డుపడ్డాడు. బాటసారిని కత్తితో బెదిరించాడు. దగ్గరున్న సొమ్ము, నగలు దోచుకున్నాడు. అది కూడా సరిపోక మేకను కూడా ఇచ్చేయమన్నాడు. బాటసారి దొంగ అడిగినవన్నీ ఇచ్చి దొంగతో ఇలా అన్నాడు, వీటికి బదులుగా నీ కత్తి నాకు ఇస్తావా అని అడిగాడు. దొంగ ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగాడు. బాటసారి, నేను ఉత్తి చేతులతో తిరిగి వెళ్తే పాపం నా భార్య బాధ పడుతుంది. కనీసం ఈ కత్తి తీసుకుని వెళ్తే సంత నుంచి తెచ్చాననుకుని సంతోషిస్తుంది అని చెప్పాడు. అన్నీ తీసుకున్నాను కదా, కత్తిదే ముంది అనుకుని దొంగ బాటసారికి తన కత్తిని అందించాడు. ఇంకేముంది, బాటసారి కత్తితో దొంగని బెదిరించి దొంగకి ఇటో 4 అటో 4 దెబ్బలు తగిలించి తన సొమ్ము, నగలు, మేక అన్నీ తిరిగి తీసుకున్నాడు. దెబ్బలు తిన్న దొంగ ఆ దెబ్బలు తట్టుకోలేక పారిపోయాడు. మరిన్ని మంచి కథల కోసం మా కిడ్స్ పర్ డే స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.